తిరుమల తిరుపతి దేవస్థానం వారి తిరుమలలో గల ధర్మగిరి వేద పాఠశాలలోని అధ్యాపకులకు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యక్రమాలను గురించి వివరించారు. గురువారం ఉదయం తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ద్వారా అధ్యాపకులను కలిసి అధ్యాపకులకు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యక్రమాలు వివరించి వారందరినీ సభ్యులుగా చేరమని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అప్లికేషన్లు ప్రిన్సిపాల్ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు సిఆర్కే శేషగిరిరావు, బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, అసిస్టెంట్ లీలావతి మరియు పూర్వపు జేబీ సభ్యులు, బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ మరియు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు. మన జిల్లాలో 7,000 మంది సభ్యులకి ఈ 50 కోట్ల రూపాయలు ఎంతోలు చేసి ఈరోజు 380 కోట్ల రూపాయలు ప్రోత్సాహం తీసుకుని 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మన తిరుపతి పట్టణంలో తిరుపతి జిల్లాలో 14 కోట్ల రూపాయలు దాంట్లో 4 కోట్ల రూపాయలు మన తిరుపతి దేవస్థానంలో పోషిస్తున్నాం. 4 కోట్ల రూపాయలు ఎఫ్డీని ఆర్డీలు కూడా 1 కోట్ల రూపాయలు ఇంతటి అభివృద్ధిలో తీసుకొస్తున్నటువంటి బ్రాహ్మణ సభ్యుల యొక్క ఇంట్రెస్ట్ వాడు కట్టినటువంటి డబ్బుల్లోనే ఇంకా అభివృద్ధి చెందింది. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని కులాలను కూడా ఇలా మీ కులాల్లో ఒక సొసైటీ పెట్టి ఆ క్రెడిట్ సొసైటీ ద్వారా మీ వర్గాలకు ఆర్థిక సహాయం చేసుకుంటే మనం రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలో నడపడందుకు మనల్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ మన వాడి సభ్యులందరూ దీంట్లో ఉంటే 75,000 మంది లోన్ తీసుకోకపోయినా దాదాపు 35,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వాళ్ళు సకాలంగా చెల్లించబడే ఇంత ముందుకు దీన్ని మరింత విస్తృతపడతాయి. జనగిరి పాఠశాలలో పనిచేసే దూరంగా సమాజాన్ని టౌన్ దూరంగా ఉన్నారు. జనగిరికి 4 మంది